మీరు విజయానికి ఒక్క అడుగు దూరంలో ఉన్నారు. ఈ ఒక్క హ్యాబిట్ ని గనక మార్చుకుంటే ఖచ్చితంగా విజయం మీదే. లిసన్ కేర్ఫుల్లీ. దిస్ ఈజ్ సునీల్ పవార్. నేను ఎక్కువగా రాత్రిపూట కష్టపడడానికే ఇష్టపడేవాడిని. ఎందుకంటే నేను రాత్రిపూటే ఎక్కువగా చదువుతాను. ఒక్కొక్క రోజు 3 గంటల వరకు, 4 గంటల వరకు, ఒక్కొక్కసారి 6 గంటల వరకు కూడా చదివేవాడిని. నా ఎంటైర్ లైఫ్ మొత్తం కూడా నా షెడ్యూల్, నా టైం టేబుల్, నా డైలీ రొటీన్స్ మొత్తం కూడా రాత్రిపూటే ప్లాన్ చేసుకునేవాడిని. అన్ని వర్కులు కూడా రాత్రిపూటే చేయాల్సిన అవసరం లేదు. వాటిలో కొన్ని పనులు ఉదయం పూట రాత్రి కంటే చాలా బెటర్గా మనం చేయవచ్చు. ఎందుకంటే కొన్ని వర్కులు రాత్రిపూట చేస్తే మంచి రిజల్ట్ వస్తాయి, కొన్ని వర్కులు ఉదయం పూట చేస్తే మంచి రిజల్ట్ వస్తాయి. ఆ బుక్ పేరు వెన్. దాంట్లో ఒక పదం రాసి ఉంటుంది, లిడ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అని. అంటే ఒక అనలిటికల్ ప్రాబ్లం కి ప్రతి ఒక్క ప్రాబ్లం కూడా ఒక ట్రిక్ ఉంటుంది. అలాగే దానికి సరైన సమాధానం ఒక్కటే ఉంటుంది. మీరు ఎలాంటి క్రియేటివిటీ వాడాల్సిన అవసరం లేదు. కేవలం ఒక లాజిక్ పట్టుకుని ఫాలో అయితే చాలు, ఆ ప్రాబ్లం ని సాల్వ్ చేయొచ్చు అని. ఒక సర్వే ఏం చెప్తుందంటే ఎర్లీ మార్నింగ్ మ్యాథ్స్ అనేది చాలా బెటర్ అని, అలాగే ఏదైతే మెమరీ బేస్డ్ అంటే జ్ఞాపక శక్తి అనేది చాలా ఎక్కువగాను ఫాస్ట్ గాను ఉంటుందని చెప్తున్నారు. అలాగే ఎవరైతే సాయంత్రం పూట చదువుతారో వాళ్ళు చాలా క్రియేటివ్ గా థింక్ చేస్తూ చదువుతారని చెప్తారు. మరి మీరు మార్నింగే చదవాలి అని అనుకోవాల్సిన అవసరం అస్సలు లేదు. ఎందుకనంటే ఇప్పుడు నేను మీకు ఒక ఛాలెంజ్ ఇవ్వబోతున్నాను. ఆ ఛాలెంజ్ కనుక 6 days కనుక ఫాలో అయితే ఖచ్చితంగా యూ విల్ చేంజ్ యువర్ మైండ్ సెట్. మీరు ప్రతిరోజు కూడా ఒక 2 నిమిషాలు పడుకునే ముందు ఉదయాన్నే ఏ వర్క్లు అయితే చేయాలో దానిని నోట్ చేసుకోండి. అలాగే లెగిసిన వెంటనే ఈ 6 days ఈ ప్లాన్ అయితే వర్కౌట్ చేయండి. మీరు ఏదైతే స్ట్రాంగ్ గా ఉన్న సబ్జెక్ట్ ఉందో ఆ సబ్జెక్ట్ ని పక్కన పెట్టండి. లైక్ మీరు ఫిజిక్స్ లో కనుక స్ట్రాంగ్ గా ఉంటే ఆ సబ్జెక్ట్ ని మినహాయించి మీరు ఫస్ట్ 3 days ఎర్లీ మార్నింగ్ లెగిసిన వెంటనే ఒక్కొక్క రోజు కూడా ఒక్కొక్క గంట చొప్పున కెమిస్ట్రీ చదవండి. అలాగే మరొక 3 రోజులు మ్యాథ్స్ ని ఒక్కొక్క గంట చొప్పున 3 రోజులు చదవండి. ఈ 6 days అయిపోయిన తర్వాత ఒక్కసారి రివిజన్ చేసుకోండి. ఈ 6 days లో ఏ 3 days ఏ సబ్జెక్ట్ ని మీరు ఈజీగా నేర్చుకోగలిగారు, ఏ సబ్జెక్టు మీకు బ్రెయిన్ లోకి ఈజీగా వెళ్ళింది, ఏ సబ్జెక్ట్ మీద మీరు కంటిన్యూగా చదవగలుగుతున్నారో మీకు ఒక అవగాహన వస్తే ఆల్రెడీ ఫిజిక్స్ అనేది మీ స్ట్రాంగెస్ట్ సబ్జెక్టు. ఈ రెండిట్లో ఏదైతే మీరు ఈజీగా చదువుతున్నారో మీకు ఇది 2వ స్ట్రాంగెస్ట్ సబ్జెక్ట్ గా అవుతుంది. ఎందుకంటే మీరు ఉదయాన్నే లెగిసిన వెంటనే ఫస్ట్ అవర్ ఏదైతే మీరు ఎంత కాన్ఫిడెంట్ గా ఉంటారో ఆ డే మొత్తం కూడా అంతే కాన్ఫిడెంట్ గా ఉంటారు. ఇప్పుడు మీరు ఒక స్ట్రాంగ్ సబ్జెక్ట్ కాదు, మీకు 2 స్ట్రాంగ్ సబ్జెక్టులు అవుతాయి. మీకు ఏదైతే ఈజీగా ఉంటుందో ఆ సబ్జెక్ట్ ని మాత్రమే నేర్చుకోండి. అప్పుడు మీరు డెఫినెట్ గా సక్సెస్ అయితే అవుతారు.